మన జీవితాల్లో మనము మన ఆలోచనని ఇంత ఇదిగా మనం ఆలోచిస్తుంటాం. వీళ్ళు కూడా అలా ఆలోచిస్తుంటే ఇది ఎలా ఉందో తెలుసా? దేవుని దృష్టికి ఎలా ఉంది? దేవుడిని శోధించడం అంటే ఏంటో తెలుసా మీకు? దేవుడిని బాధ పెట్టడం అంటే ఏంటో తెలుసా? దేవుడు చేసినటువంటి మేళ్లను మర్చిపోవడం. దేవుడు ఒక మేలు చేస్తే దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలను మర్చిపోయి దానికి విరుద్ధమైన రీతిలో మనం స్పందిస్తూ ఉంటాం కదా. దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు వీళ్ళ కోసం చేస్తే వీళ్ళవన్నీ మర్చిపోయి దేనికోసం? మనిషి జీవితం చెప్తున్నా, మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే సహజంగా ఏ మనిషిని సాటిస్ఫై చేయలేదు జీవితం. మనిషికి అంతులేంటంటే తెలుసా? ఆశ. అంతులేంటంటే తెలుసా? ఆశ. ఆశ. మనిషి ఆశకు అంతు హద్దు లిమిట్ లేదు. దేవుడు ఎంత చేసినా, ఏమి ఇచ్చినా, ఎంత కాపాడినా, ఎన్ని ఇచ్చినా ఇంకా మనకేముంటుందంటే ఆశ ఉంటుంది. సరే, ఆశపడినా పర్లేదు, కానీ ఆశపడటంలో తప్పు లేదేమో. ఒకవేళ కొన్ని మంచి ఆశలు, మంచి ఆలోచనలు ఉంటే మంచిదేమో, కానీ దానికోసం ఏమనుకుంటున్నారు? ఏం బతుకున్నా బతుకు, ఇక్కడ మాంసం లేదు, రుచైనటువంటి కూరగాయలు లేకపోతే ఆహారం లేదు, అయితే ఫీల్ అవుతా ఉంటే గురి లేనివాడు, దర్శనం లేనివాడు జీవితం అలాగే ఉంటుంది. మన లైఫ్లో మనకంటే ఒక గురి లేకపోతే, మనం ఎందుకు పుట్టామో, ఎందుకు బ్రతుకుతున్నామో, మనం ఏం చేయాలి, మనం ఏం సాధించాలనే ఫోకస్ మనకు లేకపోతే మనం చిన్న చిన్న వాటి దగ్గర మన జీవితాన్ని ఆపుకొని చిన్న చిన్న వాటికి మనకి ఏమనిపిస్తుంది? చచ్చిపోవాలనిపిస్తుంది. ఏమనిపిస్తుందండి? నీ లైఫ్లో నీకు పెద్ద టార్గెట్ ఉందనుకోండి, నువ్వు కూటి కోసం చేస్తావా? వాడు చస్తాడంటే కూటి కోసం చస్తున్నాడని వాడు బతుకు ఏం బతుకుతుంది? లేదంతే. వాడికంటూ ఒక బరువు, బాధ్యత, ఒక గురి, ఒక దర్శనం లేనటువంటి జీవితం. ఇక్కడ వీరు కూడా మాంసం కోసం చచ్చిపోయిన బాగుంటుందని వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. అప్పుడు దేవుడు ఇంకా ఒక విషయం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నేను మీకోసం ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాను. అద్భుతమైన కార్యం ఏంటంటే, ప్రతి ఉదయం మీకోసం ఏం కురుస్తుంది? ఆకాశంలో మంచులాగా కురుస్తుంది. మీరు వెళ్ళి దాన్ని సమకూర్చుకోండి. ఎంత సమకూర్చుకోవాలంట? ఏ నాటికి ఆనాడు, ఒక రోజుకి, అంటే ఉదయం నుండి ఈ రోజు ఉదయం సమకూర్చుకున్నది సాయంకాలానికి ఏమైపోవాలి? 5 గంటలకు 6 గంటలకు దిగి పడుకునే వాళ్ళు. ఆ కాలంలో చీకటి పడిందంటే పడుకుంటారు. పడుకునే టైంకి ఏమైపోవాలి? ఖాళీ అయిపోవాలి. కానీ 6వ రోజు మాత్రమే నువ్వు రెట్టింపుగా సమకూర్చుకోవాలి. అంటే 7వ రోజు విశ్రాంతి దినము. ఆ రోజు వాళ్ళు ఏ పని చేయరు కాబట్టి 7వ రోజుకి మాత్రమే పర్మిషన్ ఉంది. 6వ రోజు సమకూర్చుకోవాలి. 2 రోజులకి సరిపడా. అయితే ఇప్పుడు ఈ సమకూర్చుకునేటువంటి విధానంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, వీళ్ళకి చాలా చక్కగా చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడంటే, నేను మీతో ఉన్నాను, నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను, నేను మీకు వాగ్దానం ఇస్తున్నాను, నేను మిమ్మల్ని పోషిస్తాను. కాబట్టి మీకు నేను ఇస్తున్నటువంటి చట్టం ఏంటంటే, ఆజ్ఞ ఏంటంటే, ఏ రోజుకి సరిపడింది ఆ రోజు సమకూర్చుకోండి. ప్రతి సాయంకాలము మీ పాలనలోకి వచ్చి ఏం వాళ్తాయి? కూరేలు వాళ్తాయి. మాంసం కూడా దేవుడు అనిపిస్తున్నాడు. ఇప్పుడు మనం మాంసం కావాలంటే మనం ఏం చేయాలా?